వెళ్ళి గ్లాసు మంచిగా పడరా. ఈ రాత్రంతా ఇక్కడే ఉంటారా? ఏ ఇంకెవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చావా? అది కాదు, మా ఆయన పొద్దున్నే వచ్చేస్తాడు. నీకు ఆ భయం అక్కర్లేదులే. నాకు హైదరాబాద్ వెళ్లే పనుంది. ఓ 10 నిమిషాల నుండి వెళ్ళిపోతాను. త్వరగా స్నానం చేసిరా. చెప్తుంది నీకే, త్వరగా స్నానం చేసిరా. మీకు దండం పెడతాను, ఈ రోజు వదిలేయండి, నా కొంట్లో బాలేదు. ఏదో కబుర్లు చెప్పదు. నోరు మూసుకొని లోపలికి వెళ్ళు, లేకపోతే ఆ శివరాం గారితో చెప్పి నీ మొగుని పనుల నుంచి తీయించేస్తారు. ఎలా? అదేంటక్క సాయంత్రం వరకు రాదని అప్పుడే వచ్చేసా? చెప్తాను గాని ముందు ఈ పేపర్ చూడు, చదువు. ఈ శివం పరమ నీచుడట. ఎందరో అమ్మాయిలు నమ్మించి మోసం చేశాడట, దరిద్రుడు. ఏదో దేవుడి దయవల్ల ఆషాఢ మాసం నాకేం కానీ, లేకపోతే ఈ పాటికి పెళ్లి పెటాకులు కూడా అయిపోయి ఉండేవి. ఈ రోజుల్లో ఎవరు మంచోడో ఎవరు చెడ్డోడో, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు సుజాత. గురుజీ ఇదిగో. థ్యాంక్స్ రా. ఇంకేంటి విషయాలు చెప్పాలి? అవును, ఇందాక నువ్వు చీచి వేస్తాను, నువ్వు చేయగడుకున్నావా? మర్చిపోయి గురుజీ. ఏంటి సాయిబాబా గుడికి ఎలా వెళ్ళాలండి? సాయిబాబా గుడికా సారా కొట్టుకా? నిజం చెప్పరా. ఏంటండి, ఎందుకండి మీరు ఇలా మాట్లాడుతున్నారు? నేను ప్రతి చెత్తతో ఇట్టా ఏం మాట్లాడతాను ఏంటంట? నా కాళ్ళు చేతులు సరిగా లేవని ఇలా మాట్లాడుతున్నా. లేకపోతే చింపేసేవాడు పోరా గుట్లపా. నేనేమన్నానని నన్ను ఇలా తిడుతున్నారు మీరు? తిట్టడం కాదు రే, ఇంకొక నిమిషం ఇక్కడే ఉన్నామంటే ఎమ్మ కొట్టు కూడా తప్ప. పాపం ఎందుకు గురించి ఊరికి తిడుతున్నావు? ఎందుకేట్రా, ఆడి కొట్టు నిండా దెబ్బలు తగిలినాయి, మనం లేవి చేయలేడు, అందుకే కాసేపు కామెడీగా ఆడుకున్నా. పడుకోరా. అక్క, తాతయ్య అన్నట్టు నేనొట్టి వెరిబాగులు దాన్నే, లేకపోతే వాణ్ణి ఎంత గుట్టిగా నమ్మాను చూడు. నీ సంగతి పక్కన పెట్టు. నేనేదో పెద్ద తెలివైన దానని తాతయ్య నిన్ను నా దగ్గరికి పంపితే నేను చేసిందేంటి? అవును సుజీ, ఒకవేళ నీ కాల్ ఫ్రాక్చర్ అవ్వకుండా ఉండుంటే బర్త్డే విషయం చెప్పడానికి వాడింటికి వెళ్ళుండేదానివి. అదే అవకాశంగా తీసుకుని వాడిని న్యాయం చేసుంటే. లేదక్క, దేవుడు నాకు అన్యాయం చేయడు. ఇప్పుడు తెలుస్తోంది వాడి నుంచి ఆ దేవుడు నన్ను ఎన్నిసార్లు కాపాడాడో. సరేలేరా, అయిందేదో అయింది. ఇంకా ఏదో గురించి అస్సలు ఆలోచించుకో. జరిగిందంతా ఒక పీడకలని మర్చిపో. పడుకోరా, పడుకోమ్మా. ఆ శివగాన్ని మనం పట్టుకోలేదని టీవీ ఛానళ్లు, న్యూస్ పేపర్లు మన చేతకంతనాన్ని ఊదరగొట్టేస్తున్నాయి. మీరేం చేస్తారో నాకు అనవసరం. ఎలాగైనా వాడిని పట్టుకుని కాస్త మన వైజాగ్ పోలీసులు పరువు కాపాడండి. అయ్యా పోండి, అయ్యా పోండి, వెళ్ళండి. ఏంటి ఆలోచిస్తున్నావు? భోజనానికి రావా? రా త్వరగా. నమస్కారం సార్. మీ ఓన్ రెడీ 2-3 నెలల నుంచి కనపడటం లేదు. పూనాకి వెళ్ళారండి. కాదులే, ఎవరో అమ్మాయిని చంపి జైలుకెళ్ళాటగా. మరి తెలిసి కూడా ఎందుకు అడుగుతారండి? ఏమైతేనేమిలే, వాడు జైలు పాలవడంతో అప్పనంగా సీడీ షాపు నీ సొంతం అయిపోయిందిగా. ఏమా, మీ ఆవిడ మీ ఇంటి ఓనతో లేచిపోతే ఆ ఇల్లు నీ సొంతం అవ్వాలా? ఇది ఆ టైపే. సరే సరే, గతాల గురించి ఎందుకు గాని, పెళ్ళాం ఊరెళ్తే సీడీ ఉందా? పెళ్ళాం ఊరెళ్తే లేదు, పెళ్ళాం లేచిపోతే ఉంది. అదైతే నీ లైఫ్ కి యాప్ట్ గా ఉంటది. ఎలా? ఇదిగో, కస్టమర్లతో సరిగా మాట్లాడేది నేర్చుకో. నువ్వు నీ కస్టమర్ మూసుకొని వెళ్ళిపా. ఏడ్చావులే. గురుజీ, నువ్వు కూడా ఏదైనా మర్డర్ చేసి జైలుకి వెళ్తే ఈ షాప్ నా సొంతం అవుతుందా? అవ్వదురా. ఎందుకు గురుజీ? నేను మర్డర్ అంటూ చేస్తే నిన్నే కదా. అక్క, వీటిలో ఏది కట్టుకోను? ఈ 2 వద్దు, బ్రౌన్ సారీ కట్టుకోపో. మనం వెళ్తున్న సినిమాకేగా, అంత మంచి సారీ ఎందుకు? ఎందుకంటే పెళ్ళయ్యే వరకు నువ్వు అందరికీ అందంగా కనపడాలి కుట్టి. మరి పెళ్ళయ్యాక మొగుడికి అందంగా కనపడితే చాలు. మొగుడికి అందంగా కనపడవా? అది మాత్రం కష్టం బాబు. ఏ, ఎందుకని? ఏ మగాడికైనా తన భార్య తప్ప పరాయి ఆడదే అందంగా కనబడుతుందట.
అందరి సంగతి ఏమో గాని నువ్వు మాత్రం మీ ఆయనకు కూడా అందంగానే కనపడతావులే. ఇంతకీ నీ కాబోయే శ్రీవారు గారు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో? వాచి ఎంత కొన్నావు అడుగుతున్నావా? 2000 చిల్లరైంది తమ్ముడు. ఎక్కడ కొన్నావు అడుగుతున్నావా? ఇక్కడే కోటిలో కొన్నాను, షేక్ చిన్నమౌళి షాపులో. కొని ఎన్ని రోజులైందని అడుగుతున్నావా? రేపు దీపావళికి సరిగ్గా 9 నెలలు అవుతుంది తెలుసా? ఏ కంపెనీదని అడుగుతున్నావా? హెచ్ఎంటి, ఇక్కడే జీడిమెట్లో ఉంది. అరే ఎన్నడా సోంబేరి, నాందా టైం ఎంతని అడిగినా. టైం ఎంతని అడుగుతున్నావా? సారీ తంబి, నిన్నటువంటి వాచి పనిచేయడం లేదు, రిపేర్ లో ఉంది. ఏ తమ్ముళ్ళు, ఇటెల్లు ఎదుక్కు, ఇక్కడే దగ్గరలో పాన్ షాప్ ఉంది. వాయుముడు బడవా. మాస్టరు మాస్టరు, ఈడోడు నేను అర్జెంట్ ఒక కాల్ చేయాలి, మీ సెల్ ఫోన్ ఇస్తారా? నా దగ్గర సెల్ ఫోన్ లేదు తంబి. ఏంటి సెల్ ఫోన్ లేదా? లేదు. సెల్ ఫోన్ లేకుండా ఎలా బతుకుతున్నారు దరిద్ర? ఈడోడు పెద్దోళ్ళంటే రెస్పెక్ట్ లేకుండా ఉంది. అరే కుర్రా, టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్. ఇదిగోరా నీకు ఫోన్. ఎవరినన్నా? ఎవడో నీ ఫ్రెండ్ ప్రసాద్ అట, ఉట్టి తెంగరాడులా మాట్లాడుతున్నాడు. చెప్పరా. సారీ రా, డిస్టర్బ్ చేసినట్టున్నాను. డిస్టర్బా? దేనికిరా? నీ వుడ్ బి సుజాత గురించి కళ్ళు కంటుంటే నిద్ర లేపానేమోనని. ఏడ్చావులే, పొద్దున్నే ఊరు నుండి మా అమ్మా నాన్న వాళ్ళు వచ్చారు, వాళ్ళని మా పిన్ని వాళ్ళ ఇంట్లో దింపొస్తాను. ఓకే, సాయంత్రం కలుద్దాం. బాయ్. రఘు, ఈ ఫోటో చూడు. ఎవరు? అదేరా మా వాసని కూతురు, నీకిద్దామనుకుంది ఈ అమ్మాయిని. వాళ్ళు ఇస్తే సరే, నేను చేసుకోవద్దు. అయినా సీతారామయ్య గారి సంబంధానికి ఏమైంది? ఎవరు? ఆ బట్టల కొట్లో చీరలమ్మే అమ్మాయా? నోరు మూసుకుని ఉండరా, ఎవరైనా వింటే నవ్వుతారు. ఈ అమ్మాయిని చూడు, ఎంత బాగుందో, పైగా బోలెడాస్తికి వారసురాలు. అమ్మా, నేను పెళ్ళంటూ చేసుకుంటే సుజాతను తప్ప ఇంకెవరిని చేసుకోను. మీరు వేరే సంబంధాలు తీసుకొచ్చి నన్ను విసిగించకండి. నువ్వు మాకెక్కడ దొరికావురా? ఏదో 4-5 ఏళ్ల నుంచి ప్రేమిస్తున్నట్టు ఆ అమ్మాయిని తప్ప ఇంకెవరిని చేసుకోనంటున్నావు. ఏమండి, మీ సుపుత్రుడు ఆ చీరలమ్మాయిని తప్ప ఇంకెవరిని చేసుకోడట. మరి నేను చెప్పేది ఉన్నావా? అయినా నువ్వు మాత్రం ఏం తక్కువ తిన్నావని, మీ నాన్న వాడు చూసిన సంబంధం వద్దని నన్ను ఎందుకు చేసుకున్నావు? బుద్ధి లేక. ఒరే, దానికి భాష ఎందుకురా? ఏ భాష అదే ముఖ్యం. ఆ ట్రిక్కులు మా వాడి దగ్గర ఎక్కువ ఉంటాయిలే. అరే నా చాంతిక చుక్కురా, మనిషి కూరలు వస్తుంది. నేను తర్వాత ఫోన్ చేస్తాను. పెట్టి పెట్టి. ఎంతండి నీ మనసంతా? ఎరా పిచ్చి పిచ్చిగా ఉందా? 100 రూపాయలు ఇవ్వండి. మిగతా 50 సాయంత్రం ఇస్తాను. అక్కర్లేదు మేడం, ఈ 50 రూపాయలే నాకు 10,000తో సమానం. అలాగా? యాండి బావగారు ఎందుకక్క? ఏరా, కస్టమర్ తో మర్యాదగా మాట్లాడటం తెలీదా? ఈ 50 రూపాయలు 10,000తో సమానమా? మిగతా 9,000 వచ్చేలా రెడీగా ఉంచు, రేపు పొద్దున్నే వస్తా. లేదా అడ్డంగా నడుస్తా. రామనిషా. హలో గురుజీ, శక్లాకి లైన్ లో ఉన్నది. బిజీగా ఉన్న తర్వాత చేయమని చెప్పురా. అక్క, నాకు ఎవడమో గురుజీని గోపగలేటి కొట్టాడు. దాంతో చెవులు సరిగా వినపడట్లేదు. తనకు ఫోన్ చేయమన్నాడు. ఒరే బ్యాడ్ కౌ, నేను నీకేం చెప్పాను, నువ్వు దానికి ఏం చెప్తున్నావు? సారీ గురించి మర్చిపోయాను. మర్చిపోయాడురా. ఆ అబ్బాయి మన సుజాతనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టు కూర్చున్నాడటమ్మా. అది ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఇలాంటి సంబంధం రాదు. హైదరాబాదులో సొంత ఇల్లు, కారు, మంచి ఉద్యోగం, ఇంతకన్నా ఇంకేం కావాలమ్మా? నిజమే బాబాయ్, అబ్బాయి కూడా చాలా బాగున్నాడు. ఇద్దరికి ఈడు చోడు బాగుంటుంది. మీరు సొంతూరు హైదరాబాదేనా? కాదమ్మా, మన పక్కూరే. ఈ అబ్బాయి హైదరాబాదులోనే చదివి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. వీళ్ళమ్మా నాన్న ఇక్కడే ఉండి అప్పుడప్పుడు హైదరాబాద్ వెళ్ళొస్తుంటారు. పోన్లే బాబాయ్, దాని అదృష్టం కొద్దీ మంచి సంబంధం కుదిరింది. మంచి వాళ్ళకి దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. ఏంటే, ఎలా ఉన్నాడు? నీకు నచ్చాడా? నాకు నచ్చడం కంటే ఈయనకి నేను బాగా నచ్చానట్టుగా, నాకదే చాలు. చిన్నా
నచ్చడమే కాదు సుజీ, మన సంబంధం వద్దంటే వాళ్ళ అమ్మా నాన్నలు కూడా కాదని నిన్నే పెళ్లి చేసుకుంటా అన్నాడంట. పైగా నీ ఫోటో పర్సులో పెట్టుకుని తిరుగుతున్నాడట. నేను చెప్పా కదక్క, ఏ విషయంలోనైనా ఆ దేవుడు నాకు అన్యాయం చేయడని. అది నిజమేరా, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, రేపు నీకు పెళ్ళయ్యాక ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీ ప్రేమ విషయం మీ ఆయనకి చెప్పొద్దు. ఎందుకక్క? ఏ తప్పు చేయకపోయినా పెళ్లికి ముందు తన భార్య ఎవరినో ప్రేమించిందని తెలిస్తే చాలా మంది మగాళ్ళలాగే మీ ఆయన కూడా అర్థం చేసుకోకపోవచ్చు. నిజం చెప్పి ఎదుటి వ్యక్తిని బాధ పెట్టే కంటే కొన్ని విషయాలు చెప్పకపోవడమే మంచిది. ఈ చీర ఎక్కడ కొన్నానో తెలుసా? తెలీదు. బాగా గుర్తు తెచ్చుకో. గుర్తు రావడం లేదండి. నువ్వు పనిచేసిన షాపులో నీ దగ్గరే కొన్నాను. ఏంటి, మీరు వైజాగ్ వచ్చి నా దగ్గర కొన్నారా? అవును. ఎంతలో కావాలి సార్? కాస్ట్లీ అయినా పర్వాలేదు, మంచి చీర ఒకటి చూపించండి. అయితే ఇది తీసుకోండి సార్, కలర్ చాలా బాగుంది. ఇప్పటికైనా గుర్తొచ్చానా మేడం?